కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిర్వహిస్తోన్న ర్యాలీలు డొల్లని తేలిపోయింది. ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదనే ప్రచారము జరుగుతోంది. డిఎస్సి అభ్యర్థుల నుంచి మద్దతు లభించడం లేదు. దీంతో కాలేజీల విద్యార్థుల్ని తీసుకొచ్చి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఆయా కాలేజీల యాజమాన్యాలను టీడీపీ నేతలు నిలదీయడంతో సమాధానం లేదనే మాట వినిపిస్తోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత ఇలాకా పులివెందులలో నిర్వహించిన డిఎస్సి వ్యతిరేక ర్యాలీపై ఇన్సైడ్ స్టోరీ. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి దగా అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ఆందోళనకు ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి డైరెక్షన్లో జరిగిన ఉద్యమం పెద్ద డ్రామా అని అందరికీ తెలిసిపోయింది. పార్టీ నిర్వహించిన నిరసన ర్యాలీలు, ధర్నాలకు ఎక్కడా బాధిత డిఎస్సి అభ్యర్థులు హాజరు కాలేదు. వైసీపీ కార్యకర్తలతో పాటు అక్కడక్కడా ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు వచ్చారు. తాను పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని కూటమి చెబుతోన్నా అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు మాత్రం రాద్ధాంతం చేయడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత ఇలాకా పులివెందులలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిర్వహించిన ఆందోళనలో విచిత్ర ఘటనలు జరిగాయి. తనకు అనుకూలంగా ఉన్న ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల నుంచి విద్యార్థులను పంపాలని అవినాష్ రెడ్డి ఆయా విద్యాసంస్థల నిర్వాహకులను కోరారని ప్రచారం జరిగింది. అవినాష్ రెడ్డి విజ్ఞప్తిని జగన్ ఆదేశాలుగా భావించాయి. పంపకపోతే భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వస్తాయేమోనని ఆయా కాలేజీలు తమ విద్యార్థులను తరలించాయి. ఈ సమాచారం విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వలేదు. ఈ విషయం తెలుసుకున్న కొందరు తల్లిదండ్రులు ఆయా విద్యాసంస్థలకు చేరుకుని ప్రిన్సిపాల్స్ను నిలదీస్తే సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. చదువు చెబుతారని ఫీజులు చెల్లిస్తే వైసీపీ నేతల ధర్నాలకు పంపడం ఏంటని ప్రశ్నించారని సమాచారం. బోధన లేకుండా రాజకీయ పార్టీల కార్యకలాపాలకు పంపితే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలని నిలదీయడంతో నీళ్లు నమలడం ప్రిన్సిపాల్ వంతైంది. పులివెందుల ఆర్డీఓ ఆఫీసును ముట్టడించిన ఆందోళనకారులు గేట్లు తోసుకొని కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో స్వల్ప లాఠీచార్జ్ చేయక తప్పలేదు. మరోవైపు డిఎస్సి ఆందోళన పేరుతో వైసీపీ నేతలు విద్యార్థులను తీసుకొచ్చి డ్రామాలు చేయించిన విషయం తెలుగుదేశం నేతలకు అర్థమైంది. దీనిపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేయడంతో తమ బండారం బయటపడిందని ఫ్యాన్ పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టాయి. వైసీపీ ర్యాలీకి విద్యార్థులను పంపిన కాలేజీలను వదిలిపెట్టకూడదనుకున్నారు. టీడీపీ నేతలతో కలిసి ఆయా కాలేజీలకు వెళ్లిన బీటెక్ రవి వేసిన హైటెక్ ప్రశ్నలకు కాలేజీ యాజమాన్యాల నుంచి సమాధానం లేదు. దీనిపై నిలదీయడంతో దొరికిపోయామన్న భయంతో వణికిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ర్యాలీలకు విద్యార్థులను పంపిన కాలేజీలకు వార్నింగ్ ఇవ్వడంతో ప్యాంట్లు, షర్ట్లు తడిసినంత పనైంది. ఆందోళనలో గొడవలు జరిగి పోలీసు కేసులు నమోదైతే భవిష్యత్ ఏంటన్న బీటెక్ రవి ప్రశ్నకు సమాధానం లేదు. విద్యార్థులను నాశనం చేస్తారా అని క్వశ్చన్ చేయడంతో తలదించుకోవాల్సి వచ్చింది. పిల్లల ఫ్యూచర్తో చెలగాటం, వారి తల్లిదండ్రుల జీవితాలతో ఆటలు ఆడుకునే హక్కు ఎవరిచ్చారని నిలదీయడంతో సమాధానం లేదు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి విద్యార్థులకు డబ్బులిచ్చారన్న ఆరోపణలు రావడంతో దీనిపై బీటెక్ రవి మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందనే విషయాన్ని మర్చిపోయి సమస్యలు కొని తెచ్చుకున్నాయి. ఎన్డీఏ మంత్రి లోకేష్ విద్యాశాఖను నిర్వహిస్తున్నారు. ఈ మినిస్టర్కు వ్యతిరేకంగా వైసీపీ ర్యాలీలకు తమ విద్యార్థులను పంపిన కాలేజీ యాజమాన్యాలకు ఇప్పుడు చిక్కు సమస్యలు వచ్చాయి. చివరకు కొందరు కాలేజీల కరెస్పాండెంట్లు పొరపాటు జరిగిందని లెంపలేసుకున్నారు. పులివెందులలో నిర్వహించిన డిఎస్సి ర్యాలీకి విద్యార్థులను తీసుకొచ్చిన మాట వాస్తవం కావడంతో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సహా వైసీపీ నేతలు నోరు మెదపలేదు. ఇది ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికర పరిణామం. ఇలాంటి ర్యాలీలకు హాజరయ్యే విషయంలో విద్యార్థులు ఆలోచించాలి. లేకపోతే పర్యవసానాలు వేరుగా ఉంటాయనే విషయం అర్థం చేసుకోవాలి. ఇలాంటి అంశాల్లో వైసీపీ నేతలు భవిష్యత్తులో అయినా తమ పంథాను మార్చుకుంటారో లేదో చూడాలి.